పరిగిల పెట్టిన మీటింగులో మాజీ మంత్రి కేటీఆర్ సారు మాట్లాడుతుంటేనే కారు పార్టీ కార్యకర్తలంతా ముచ్చట వినకుండా మీటింగు నడమలకెళ్లే బయటకు పోతుర్రట. పాడిందే పాట పాసువాన్ల పాట అన్నట్టు కేటీఆర్ సారు గదే ముచ్చట చెప్పిందే 10 మాటలు చెప్తాడని పబ్లిక్ లేచిపోయినరంటే నివొద్దరే అనుకోవచ్చు కానీ బీఆర్ఎస్ బిడ్డలే బయటకు పోవుడు ఏంది అంటారా మీరే చూడురి. ఒక్కొక్క మహిళకు చెప్పినావు కదా నెలకు 2500 ఏడిపోతుర్రా మీరంతా ఏడిపోతురు మీరు ఆగురే ఎందుకు ఆగమెందుక ఏడిపోతురు భయ్ మీరు కూర్చోరాదా ఏడిపోతురు కొద్దిసేపు కూర్చోండి ఆగమెందుకు చేస్తున్నావు. చూసినరా కేటీఆర్ సారు కారు పార్టీ కార్యకర్తలను ఎట్లా అడుక్కుంటుండో కూర్చోనరని ఎట్లా అంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీరు డిస్టర్బ్ అయ్యి అందరినీ డిస్టర్బ్ చేసి ఏం చెప్తురా మీరు కూర్చొని ఓకే 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 మీరు 1 కోటి మందిని కోటీశ్వరులు. అయ్యా కేటీఆర్ సారు మరి మీ కారు పార్టీ పెట్టిన పేరంటంలా మీరు మైకు పడితే చాలు మలి సర్కారును బదనాం చేసే ముచ్చట యనుమల రేవంతాల సార్ను ఎత్తిపొడిచే ముచ్చట తప్పితే ఇంకో పనికొచ్చే ముచ్చట ఏమన్నా మాట్లాడతారా? 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని షెయి సర్కారు చేస్తలేదు, లక్షాధికారులు కూడా చెయ్యదని అవడితిరి. ఇక మీ గురించి చెప్పాలంటే తమరి 10 ఏళ్ల ఏలుబడిలా బంగారి తెలంగాణకు బాటలేస్తామన్నాడు మీ అయ్య కేసీఆర్ సారు. బంగారి తెలంగాణను కాదు కదా ఇనుప తెలంగాణ ఇత్తడి తెలంగాణ కూడా చేయలేకపోయిండు. మీ బతుకులు మాత్రం బంగారిమయం చేసిండు. మీ ఫామ్ హౌజ్లకైతే రోడ్లు చేసుకుర్రు, 100 ఎకరాల భూములు సంపాదించుకుర్రు. తప్పితే కామన్ పబ్లిక్ కు ఏమన్నా చేసిర్రా? పోనీ మీ కార్యకర్తలను ఏమన్నా ఆదుకునరా? ఎవలేం సుధపూసలు కాదు బీఆర్ఎస్ లీడర్లు. ముఖ్యంగా మీరు మీ నాయన అయితే అందితే జుట్టు అందకుంటే కాళ్ళనే బాపతి. అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకుంటే ఓ మాట మాట్లాడు. మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.